నన్ను క్షమించుకు వేరుమూర్తి. నీ మాటలు ప్రవర్తన చూసి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఒకప్పుడు నన్ను చంపితే నువ్వు నేరస్తుడు అవుతావని నిన్ను బెదిరించాను. కావాలంటే ఇప్పుడు చంపు విజయ్. వాణ్ణి శిక్షించడానికి కోర్టులు గాని మీరు గాని మాకు అవసరం లేదు. చట్టాన్ని గౌరవించాలన్న ఒకే ఒక్క కారణంతో వాడింకా ప్రాణాలతో ఉన్నాడు. కానీ మా సహనానికి కూడా ఓ హద్దు. అమ్మా అనసూయ, మా గౌతమి ఏదన్నా తెలియక తప్పు చేస్తే క్షమించమ్మా. తను చేసిన తప్పు ఎంత పెద్దదైనా దానికి మీరు వేసిన శిక్ష భరించలేదమ్మా. నా మనోరాల్ని ఇంకా బాధ పెట్టకండి అమ్మా. ఈ బాబుని ఇవ్వడానికే అది ఈ ఇంట్లో అడుగు పెట్టింది. ఈ బాబు కోసమే అది చచ్చి బతికింది. పచ్చి బాలిత్రాలమ్మా అది. తెగిడి పేగు ఇంకా మానలేదు. ఆ గాయం మానక ముందే ఈ ఘోరం ఏంటమ్మా? అమ్మా, ఇన్నాళ్ళు గౌతమిని మీ సొంత చెల్లెల్లా చూసుకున్నావు, కంటికి రెప్పలా కాపాడుకున్నావు. ఇప్పుడెందుకమ్మా మీ చెల్లెల్ని నువ్వే బాధ పెడుతున్నావు? గౌతమి నా చెల్లెలు కాదు. నా తోడబుట్టింది కాదు. తను నా రక్తం పంచుకోలేదు, నా తాళిని పంచుకుంది. అందుకే తను నా చెల్లెలు కాదు, సవతి మాత్రమే. ఏ ఆడది కూడా సవతిని కోరుకోదు. నేను కోరి సవతిని తెచ్చుకున్నాను. అది బిడ్డ కోసం తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆ బిడ్డను తీసుకున్నానా తప్ప? నేనేం తనకి భర్తను దూరం చేయలేదే. ఇంకా వాళ్ళిద్దరిని కలిసి ఉండమని చెప్పాను. మంచి చేశానుగా. దేనికోసం నా భర్తకి రెండో పెళ్లి చేశాను. ఆ రోజే నా నిర్ణయం మీకు చెప్పాను. నేనేం దాచలేదే. మరి ఇప్పుడొచ్చి నేనేదో ఘోరం చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? ఇది అన్యాయం అని ఆ రోజు ఎందుకు అడగలేదు? అప్పుడు శుభం అనుకున్నది ఇప్పుడు స్వార్థం అయిందా? చెప్పండి. గొడవకొచ్చే ముందు ఇవన్నీ ఆలోచించుకోరా మీరు? మేం మీతో గొడవ పట్టడానికి రాలేదమ్మా, మా గోడు చెప్పుకోవటానికి వచ్చాం. అవునమ్మా, నువ్వు చెప్పినట్టు మాకు జరిగినవన్నీ తెలుసు. ఆ బాబు మీ బిడ్డే. కానీ కన్న తల్లి మమకారం కూడా కాస్తూ ఉంటుంది కదమ్మా. అది తీరే వరకైనా. ఎప్పటికి తీరుతుంది? అప్పటిదాకా నేనేం చేయాలి? పుట్టి 10 రోజులు అవ్వక ముందే వీడిని మీరు వదులుకోలేకపోతున్నారు. జీవితంతో కలుపుకోవాల్సిన దాన్ని నేనెలా వదులుకుంటాను? అది కాదమ్మా. మీరేం చెప్పినా నేను విన్ను. వీడు నా బిడ్డ. అమ్మా, పెద్దవారు మీరైనా చెప్పండి. ఎవరు చెప్పినా వినను. వీడు నా బాబు, నాకు మాత్రమే బాబు. నేనెవరికి ఇవ్వను. అలా అనకండి అమ్మా. కావాలంటే మీ కార్డు పట్టు.
నువ్వెవ్వరి కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు నానమ్మ. బాధపడకండి. నేనెందుకు ఇంటికి వచ్చానో ఆ పని నెరవేరుతున్నందుకు ఆనందపడండి. ఇన్నాళ్ళు చావు దగ్గర పడుతుందని బాధపడేదాన్ని. ఇప్పుడు సంతోషం దూరం అవుతుందని బాధపడుతున్నాను. ఇంకో నాళ్ళు పోతే ఇంకేదో బాధ ఉంటుంది, కానీ ఏదీ శాశ్వతం కాదు. నాకేం కాదు. వెళ్ళిపోండి అన్న, వెళ్ళనండమ్మా. అమ్మా గౌతమి, ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నారు? ఏమీ కాలేదు, నేను ఆనందంగానే ఉన్నాను. నాకు తెలియని జరిగితే కదా నేను బాధపడాలి. నేను చేసిన దానికి నేనే బాధపడితే నేను తప్పు చేసినట్టే. అందుకే నేను బాధపడట్లేదు. మీరు వెళ్ళిపోండి. ఒరే రావయ్య గౌతమి, ఆగు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నేనెక్కడికి వెళ్ళొస్తే నీకెందుకు? నేను నీ భర్తని. అయితే ఏంటి? ఎక్కడికి వెళ్ళావో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉందనుకుంటున్నాను. ఓ భర్తగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా చెప్తాను, కానీ బాస్లా అడిగితే చెప్పను. అంటే భర్తవి భర్తలా ఉండు, యజమానిలా మారాలని చూడకు. నేను నీ మీద, నీ సంపాదన మీద ఆధారపడి లేను. నువ్వే దిక్కు, నువ్వే దైవం అనుకునే స్థితిలో అంతకన్నా లేను. అసలేంటి నీకు ఈ పొగరు కళ్యాణి? నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. నాలో ఏం చూసి నువ్వు భయపడ్డావు? కమ్మాన్, నాకు భయమా? ఒకసారి బొద్దింకని చంపినంత మాత్రాన, ఇంకొకసారి పిల్లిని చంపినంత మాత్రాన భయపడిపోతాను అనుకుంటున్నావా? భ్రమలో బ్రతుకుతున్నావు కళ్యాణి. భ్రమ కాదు, అదే నిజం. 1, 2 కాదు, 3, 4, 5, 6 ఎన్నిసార్లైనా నాదే పై చెయ్యి. గర్వంతో ఎగిరెగిరి పడుతున్నావు. కాస్త అదుపులో ఉండు, నీకే మంచిది. నేను జాగ్రత్తగానే ఉన్నాను. నువ్వే కొత్తగా రెక్కలు వచ్చినట్టు ఎగిరెగిరి పడుతున్నావు. నీ రెక్కలు కత్తిరించి కోర్టు పంజరంలో పడేస్తాను. ఎప్పటికీ ఎగరకుండా చేస్తాను. మోటకు మోట సమాధానం చెప్పావంటే గొంతు కొరికి చంపేస్తాను. జైలుకి వెళ్ళాలని చాలా తొందరపడుతున్నావు. నా దగ్గరున్న సాక్ష్యాలతో నీ సరదా తీర్చమంటావా?
నీకు బెయిల్ ఇచ్చిన రోజే జైలు గురించి చెప్పాను. ఇంకోసారి తొందరపడితే నీ తర్వాత అడుగు జైల్లో పడుతుంది. ఆవేశంతో ఏ పని చెయ్యకు, ముఖ్యంగా నా విషయంలో. ఏం చెయ్యాలనుకున్నా బాగా ఆలోచించి చెయ్యి. మాటలు నేర్చింది చిలక. ఒరే కుబేరం, ఇంద్రభోగం అంటే ఇదేరా? నీ జీవితంలో కూడా ఇలాంటి సౌకర్యాలు సుఖాలు వస్తాయని ఎప్పుడైనా కలగన్నావంట్రా? కనీసం కల్లోనైనా ఇలాంటి బెడ్డును చూసావంట్రా? ఏం అదృష్టం పట్టిందిరా కుబేరం నీకు. చిన్న బుల్లెట్ నీ లైఫ్నే మార్చేసింది. హె, ఎక్కడ నువ్వు, ఎక్కడ ఈ ఇల్లు? చిన్న బ్రెడ్ ముక్క కూడా కొనలేని నువ్వు ఏకంగా హంసతూలికా తల్పం లాంటి బెడ్డునే ఎక్కేశావు. సూపర్రా కుబేరం. ఈశ్వరింటి ముందు అడుక్కు తినేవాళ్లా ఉండాల్సిన నువ్వు ఏకంగా ఈశ్వరింట్లో అతిథివైపోయావు. ఒరే, ఈ అదృష్టాన్ని ఇలాగే శాశ్వతంగా కంటిన్యూ చేసేయరా. చాలా పెద్ద ఆశ ఉంది నీకు. ఎవరు? హా, చాలా బాగా నటిస్తున్నావు. మీరా? నటనలో నన్నే మించిపోయావు మూర్తి. హాస్పిటల్లో అదిరిపోయే డైలాగులు చెప్పి అందరినీ ఇంప్రెస్ చేశావు. ఈ ఇంట్లో తిష్టేశావు. నేనెంత నటించినా మీ అంత టోనీ కాదు కదా. మీరు నాకంటే గొప్పోళ్ళు. హా, మొత్తానికి భలే ఛాన్స్ కొట్టేశావు. ఇంత వైభవం ఎప్పుడు చూసుండవు కదా. అవునండి, ఇలాంటి వైభోగాల మధ్య పుట్టాల్సిన నన్ను దేవుడు అన్యాయంగా పేద కుటుంబంలో పుట్టించాడు. ఏమండి, పుట్టినప్పుడు ఈ బాధ లేదు గాని చూస్తుంటే ఇప్పుడు మహాబాధగా ఉందండి. పుట్టుకతోనే అన్నీ వచ్చేస్తే అందులో మజా ఏముంది మూర్తి? కష్టపడి ఒక్కొక్కటి సంపాదించుకుంటూ పోతే ఆ మజానే వేరు. అది నిజమేలేండి. నీ విషయంలో ఆ నిజం నిజం కాబోతోంది. ఇలాగే కష్టపడు. అతి త్వరలో ఈ వైభవం నీ సొంతం అవుతుంది. నిజంగా నిజమండి? ఈ ఇంట్లో ఒక్కడి ప్రాణాలు కాపాడితేనే ఈ బెడ్రూమ్ నీ సొంతం అయ్యింది. అదే ఇంట్లో ఉన్న అందరి ప్రాణాలు తీసేస్తే ఇల్లే నీదవుతుంది. నువ్వు కోరుకున్న ఇంద్రభోగం నీ వశమవుతుంది. నీ గురించి ఇప్పుడే అశోక్ గారికి చెప్పాను. సార్ చాలా హ్యాపీ. నీకు కంగ్రాట్స్ చెప్పమన్నారు. ఒట్టి కంగ్రాట్సేనా? నువ్వు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే నీకు రావాల్సిన అమౌంట్ నీ అకౌంట్ లో పడుతుంది. ఎంత ఇస్తానన్నారు? రిస్క్ తీసుకున్నావు కదా, ఎక్కువే ఉంటుంది. అంటే ఒక రోజు లెక్క పెట్టుకునేంత ఉంటుందా? ఆ రోజు ఇంకా రాలేదు. వారిని ఎవరికైనా కుళ్ళే బాగుపడుతుంటే గవర్నమెంట్ కూడా మా గోడు పట్టించుకోవటం లేదయ్యా. ఈ పరిస్థితుల్లో మీరే మాకు సాయం చేయాలయ్యా. అవునయ్యా, మీరు తలుచుకుంటే తప్ప మాకు న్యాయం జరగదు. మా పిల్లల కోసం బడి కట్టించారు. మా భూములు మాకు ఇప్పించి ఆ పని కూడా కట్టుకోండి అయ్యా. ఆ రోజు మీరు చెప్పినట్టే మీ బామర్ది గారు మాకు పొలాలు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాగేసుకున్నారు సార్.
ఈ విషయం గురించి విజయబాబు ఆయనతో గొడవ పడితే బాబును బెదిరించారయ్యా. మాకు భయం వేసి ఊరుకున్నాం కానీ వ్యవసాయం తప్ప మాకు మరో పని చేత కాదయ్యా. ఊరికే ఎన్నాళ్ళుండాలో తెలియక మీకు చెప్తున్నామయ్యా. మీ పొలాల గురించి మీరేం దిగులు పడకండి. నిరభ్యంతరంగా వాటిని దున్నుకొని విత్తనాలు వేయండి. ఎవడడ్డొస్తాడో చూస్తాను. ఆళ్లే బాబు మీ బామ్మర్ది గారికి అండగా ఉన్నది. ఆళ్ళని చూసుకునే బాబు ఆయన గారు రెచ్చిపోతున్నారు. మొన్న విజయబాబుని తుపాకీ గురిపెట్టి బెదిరించింది కూడా ఆలే బాబు. నమస్తే బావగారు. ఏంటి పని పాట లేని వాళ్ళంతా కలిసి మీటింగ్ పెట్టుకున్నారు? మాకు పని లేకుండా చేసింది నువ్వే కదా. ఏయ్, ఏంటి గొంతులేస్తుంది? అశోక్, వాళ్ళు చేతులు లేపితే నువ్వు ఉండవు. అంత ధైర్యం ఎవరికుంది బావగారు? ఆ ధైర్యంతోనే వాళ్ళ భూములు లాక్కున్నావా? ఆ ధైర్యం ఈ ధైర్యం అని రకరకాల ధైర్యాలు ఉండవు బావగారు. ధైర్యం అధైర్యం రెండే ఉంటాయి. వాళ్ళకేముందో నాకేముందో మీకు తెలుసు కదా. నాకేముందో నీకు తెలుసు కదా. అయ్యయ్యో, ఇది వాళ్ళకి నాకు మధ్య జరుగుతున్న గొడవ బావగారు. మధ్యలో మీకెందుకు చెప్పండి? ఎక్కువైంది. అయ్యయ్యో, పొరపాటును కూడా అలాంటి పొరపాటు చేయను బావగారు. ఆ పొరపాటు చేస్తే ఆ తర్వాత చాలా పొరపాట్లు జరుగుతాయన్న సంగతి నాకు తెలుసు. ఏమండోయ్, మా బావగారు ఎలాంటి పొరపాట్లు చేయరు. ఆయన చాలా మంచి ఆయన. పేరు ఈశ్వర్. పొగిడితే నిజంగా బోలాశంకరుడే. కానీ కోపం వస్తే మాత్రం ప్రళయకాల రుద్రుడే. ఎవరినైనా భస్మం చేసేస్తారు. విన్నారుగా, ఈ విషయం మా బావమర్దికి బాగా తెలుసు. ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందనుకో, నీ జీవితంలో అదే ఆఖరి మాట అవుతుంది. అశోక్ గారిని వదలకపోతే మీ ప్రాణం పోతుంది. రేయ్, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవే? ఈ బుల్లెట్లు గన్లు మా బావగారిని ఏం చేయలేవురా. ఆయన చూపులు వాటికన్నా పవర్ఫుల్. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. గన్ను దించరా బాబు, దించు. మరేమనుకోకండి బావగారు, నా ఫ్రెండ్స్కి నా మీద కాస్త లవ్ ఎక్కువ. నా మీద చిన్న ఈగను కూడా వాళ్ళనివ్వరు. మనలో మనకి గొడవలు ఎందుకు బావగారు? మీ సొంత విషయాల్లో నేను తలదోర్చును, నా సొంత విషయాల్లో కూడా మీరు తలదోర్చకండి. అంతే నేను కోరుకునేది. విషయం నీ సొంతం అనుకో బామ్మర్ది, తలదూర్చే అవసరం నాకు లేదు. ఇది ఊరు విషయం, తల దూరుస్తా. ఓకే, కానీ ఇది మీ ఇంటి విషయం అయితే కాదుగా.
ఆ